program by Lighter in the Land. పూర్తి చేస్తున్నారు వెళ్తున్నారు కాబట్టి గ్రాడ్యుయేషన్ ఏర్పాటు చేశాను కాబట్టి మరి వీళ్ళందరికీ మన ప్రిన్సిపల్ గారికి వెంకటేశ్వర మల్లేశ్వర గారు ఉపాధ్యాయులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గ్రాడ్యుయేషన్ దేని చక్కగా జరపవలసింది కోరుతూ సెలవు తీసుకుంటాం. Very good evening. Today we have gathered here to celebrate the 5th class graduation day. 5th class graduation day అంటే ఏంటి మేడం? ఆల్రెడీ మీరు గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ అంటే మనం పీజీ అలా టైంలో తీసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే కార్పొరేట్ సిస్టమ్ వచ్చేసిన తర్వాత ప్రీ ప్రైమరీకి నుంచి ప్రైమరీకి వచ్చేటప్పుడు ఒకసారి గ్రాడ్యుయేషన్ చేస్తాము. నెక్స్ట్ ప్రైమరీ నుంచి హై స్కూల్ వెళ్ళేటప్పుడు ఒకసారి గ్రాడ్యుయేషన్ చేస్తాము. అంటే ఏంటంటే ప్రీ ప్రైమరీ అంటే ఎల్కేజీ యూకేజీ నర్సరీ మీన్స్ అప్ టు కిండర్ గార్డెన్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రైమరీకి ఎంట్రీ అయ్యేటప్పుడు అప్పటి వరకు స్పూన్ ఫీడింగ్ అయిపోయింది కాస్త మనం ఆ నెంబర్స్ని ఎలా హ్యాబిటేట్ చేయాలి అనే దానికి మనం ప్రైమరీకి ఇస్తాం. ప్రైమరీలో ఆల్ ద ఫండమెంటల్స్ ఇన్ ఆల్ ది సబ్జెక్ట్స్ నేర్పిస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ వచ్చేసి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ అండ్ హౌ టు యూజ్ ఇన్ యువర్ డైలీ లైఫ్ ఆల్సో కూడా నేర్పిస్తాం. కమింగ్ అవుట్ ద సైన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంది మీకు అందరికీ తెలిసిందే. ఈవీఎస్ అనే సబ్జెక్టు. ఈవీఎస్ అనే సబ్జెక్టు 2 టైప్స్, దాంట్లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయండి. సైన్స్ ఉంటుంది, సోషల్లో జనరల్ నాలెడ్జ్, జీకే క్వశ్చన్స్ అబౌట్ ద జనరల్ అవేర్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో అవర్ టు ద హాస్పిటల్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరుగుతుంది, ఫైర్ స్టేషన్ వల్ల ఉపయోగం ఏంటి, అలాంటి వాటి వల్ల యూజ్ ఏంటి అనేది సోషల్లో నేర్చుకుంటారు. కమింగ్ అవుట్ ద సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళ లివింగ్ ఏంటి, నాన్ లివింగ్ ఏంటి, నెక్స్ట్ హ్యూమన్ బాడీ పార్ట్స్ ఏంటి, ఎన్ని బోన్స్ ఉంటాయి, అలాంటివన్నీ నేర్చుకుంటారు. వెజిటేబుల్స్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ అవర్ ఫుల్ బాడీ, ఆల్ దోస్ థింగ్స్ విల్ బి లెర్న్ ఇన్ ద సైన్స్ సబ్జెక్ట్. అండ్ మనం మీ అందరికీ తెలిసిందే ఇప్పటి వరకు మన అక్షరాల్లో ప్రైమరీ అండ్ ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీ వరకు చదువుకున్న సిలబస్ ఎక్సీడ్ సిలబస్. ఎక్సీడ్ సిలబస్ అంటే ఏంటో మీకు ఐడియా ఉంది ఆల్రెడీ. 1 లెసన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసేసి పిల్లలకి ఓన్ వాళ్ళ ఐక్యూ పవర్ని టెస్ట్ చేసుకోవడం కోసం లెర్నింగ్ ఆబ్జెక్ట్ క్వశ్చన్స్ అలాంటివి వాళ్ళ క్రియేటివిటీతో నేర్చుకున్న సబ్జెక్ట్ ఎక్సీడ్ సిలబస్. కమింగ్ అవుట్ హై స్కూల్ అంటే ఏంటంటే 6th క్లాస్ టు 10th క్లాస్ అండ్ 6th 7th క్లాసెస్ ఆర్ సెట్ టు బి యాజ్ అప్పర్ ప్రైమరీ అంటారండి. 8th 9th 10th క్లాసెస్ వచ్చేసి హై స్కూల్ అంటారు. ఈ అప్పర్ ప్రైమరీలో ఏంటి, ఇప్పటి వరకు చేసిన సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా సరే కొంచెం దానికి ఇంకొన్ని ఫార్ములాస్ అప్లై చేయటం, ఇప్పుడు దాకా ఓన్లీ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అంటే ఓన్లీ 5 లైన్ క్వశ్చన్స్ అంతవరకు హ్యాబిటేట్ అయిన పిల్లలు అప్పర్ ప్రైమరీకి వచ్చేసరికి సాల్వింగ్ ఆఫ్ ద సొల్యూషన్స్ అండ్ ఎస్ఏ క్వశ్చన్స్ ఆల్ దిస్ విల్ బి దేర్. అండ్ మన దగ్గర అక్షరాల స్పెషల్ ఏంటండి మరి అంటారు. అక్షరాలు వచ్చేసి హై స్కూల్లో వచ్చే సిలబస్ వచ్చేసి ROE, ర్యాంకర్స్ ఒలింపియాడ్ అకాడమీ. అండ్ మనం ఈ పోటీ ప్రపంచంలో ఐఐటి ర్యాంకర్స్ ఒలింపియాడ్ అకాడమీ దాంట్లో ఏం నేర్చుకుంటారంటే ఐఐటి సిలబస్ అండి. మనం 6th క్లాస్ నుంచి పిల్లలకి ఐఐటి అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఐఐటి అంటేనే వాళ్ళకి ఏం తెలియదు మేడం, మరి ఎలా అండి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ట్రిగనోమెట్రీ ఉందండి. ఆల్రెడీ కొంతమంది గ్రాడ్యుయేట్స్ ఇక్కడ ఉంటారు. మనం ట్రిగనోమెట్రీ అనేది ఎప్పుడు చూసాం చెప్పండి? 10th క్లాస్లో చూసుంటాం. ఈ ఐఐటి సిలబస్లో 7th క్లాస్ నుంచి కొంచెం ఇంట్రడ్యూస్ చేసేస్తామండి. ఇంట్రడ్యూస్ అంటే ఏంటండి, ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ప్రీ ప్రైమరీ కంప్లీట్ చేసుకొని వచ్చారు, ప్రైమరీకి వచ్చారు. ప్రీ ప్రైమరీలో ఓన్లీ ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటారు అంతే కదా మేడం, వర్డ్స్ అలాంటివి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ వర్డ్స్, కలర్స్ అవన్నీ. అదే ఎల్కేజీ యూకేజీ సిలబస్ తీసుకొచ్చి ఇప్పుడు ఒక 5th క్లాస్ స్టూడెంట్కి ఇస్తే ఏమంటాడండి, ఈజీ ఉందంటాడా లేదా, ఈజీనా, ఓ ఇదేముంది అని అంటారా లేదా మేడం, అంటారా మేడం? ఈవెన్ మనమైనా అంటాం కదా తెలిసిన సబ్జెక్ట్. అలా వాళ్ళకి 7th క్లాస్ నుంచి ట్రిగనోమెట్రీ చాప్టర్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చేసరికి మన 10th క్లాస్లో ఇప్పుడు ఆల్రెడీ సిబిఎస్ఈ ప్యాటర్న్, ఈవెన్ స్టేట్ సిలబస్ అయినా సిబిఎస్ఈ ప్యాటర్న్కి వచ్చేసింది. ఆ ట్రిగనోమెట్రీ అనేది
వాడు 7th 8th 9th 10th వచ్చిన తర్వాత భయపడటానికి ఏమైనా ఉంటుందా మేడం? ఆల్రెడీ చూసేసారు కదా 4 years. ఇంకా సో వాళ్ళకి టెన్షన్ ఉండదు కదా. ఈ ఐఐటి సిలబస్ వల్ల ఉపయోగం ఏంటంటే ఆఫ్టర్ 4 years 3 years తర్వాత నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ని మనం ముందే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం వాళ్ళకి. అండ్ దిస్ సిలబస్ విచ్ వీఆర్ రన్నింగ్ ఇన్ అక్షర, మన చైర్మన్ సార్ శ్రీరామ్ సార్, జ్యోతి మేడం అండ్ రామారావు సార్ పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అక్షర ఎస్టాబ్లిష్ చేసిన 12 years క్రితమే, దిస్ ఇస్ ద 13th year, 12 years క్రితమే మన పిల్లలకి ఐఐటి సిలబస్ మనకు అందుబాటులో ఉండేటట్టు మనకి అరేంజ్ చేశారు. Now I want to appreciate on behalf of the parents and the teachers to our management. Once give a clap for the management. And మరి ఆర్వీఎస్ సిలబస్ ఇప్పటి వరకు వీళ్ళు 5th క్లాస్లో ఓన్లీ 6 సబ్జెక్ట్స్ ఉంటాయి మేడం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్. బట్ 6th క్లాస్ నుంచి వీళ్ళకి 9 సబ్జెక్ట్స్ ఉంటాయి. అమ్మ 9 సబ్జెక్ట్స్ అని చెప్పి వీళ్ళు కొంచెం పిల్లలు కదండి భయం పెడతారు. మరి వాళ్ళు భయపడటం కాదు, మంది భయపెడతారు. అమ్మ 5th క్లాస్లో అయితే 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, టీచరే మొత్తం క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు టీచర్స్ మాకు ఓన్లీ లెసన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, ఏం చెప్పట్లేదని వాళ్ళని మీరెంటో కూర్చోబెడతారు ఈవినింగ్ వచ్చింది చదవటానికి. ఎస్కేప్ అవ్వటానికి వచ్చే రీజన్ అది. బట్ మేము 9 సబ్జెక్ట్స్కి కూడా మెటీరియల్స్ ఇస్తాం మేడం. లెసన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టెక్స్చువల్ క్వశ్చన్స్ బ్యాక్ సైడ్ ఏవైతే ఉంటాయో అవి చదవమని చెప్పి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇప్పటి వరకు అయితే ప్యాంపరింగ్ ఆఫ్ ద టీచర్లో పేరెంట్లో ఉంటారు. బట్ 6th వచ్చేసాక మేడం కొంచెం గ్రోన్ అప్, మీన్స్ ఆల్మోస్ట్ 12 years old. ఇంకా వాళ్ళకి ఇండివిజువాలిటీ అనేది ఆల్రెడీ మన ఎక్సైజ్ సిలబస్లో నేర్పించేసాం సిలబస్కి సంబంధించింది. సో ఇంకా మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సింది ఏంటండి, వాళ్ళ ఓన్ రీడింగ్ ఆఫ్ ద లెసన్ అండ్ క్వశ్చన్ ఆన్సర్ చదువుకోవటం నేర్పించాలి అక్కడ 6th క్లాస్లో. అండ్ 9 సబ్జెక్ట్స్ ఏంటి మేడం అంటే కామన్ లాంగ్వేజెస్ 3, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. అండ్ సబ్జెక్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ వచ్చేసి టెక్నో ఉంటుంది, సైమల్టేనియస్గా మనం స్టేట్ మ్యాథ్స్ కూడా నేర్పుతామండి. నెక్స్ట్ సైన్స్ సబ్జెక్ట్ కామన్ టెక్స్ట్ బుక్ ఒకటి ఉంటుంది. బట్ సైన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. మరి ఐఐటి అంటే మరి బయాలజీ ఉంటుంది మేడం, మరి ఏంటి బయాలజీ అంటున్నారు అంటే మనం ఎన్ఐఐటికి సంబంధించిన కోచింగ్ కూడా మనం ప్రైమరీ నుంచి 6th క్లాస్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో మీ పిల్లలు దాన్ని పర్ఫెక్ట్ అయితే చాలు మేడం. నెక్స్ట్ ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ అకాడమిక్ ఇయర్ మీరు ఆ బుక్స్ పడేయకుండా జస్ట్ అలా ఉంచుకోండి. రేపు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ బేసిక్ నుంచి ప్రతి ఐఐటి 6th క్లాస్ నుంచి బుక్స్ కనుక రిఫర్ చేసుకుంటే ఐఐటి బుక్స్ ఖచ్చితంగా మన పిల్లలు ఐఐటి ర్యాంక్ తెచ్చుకుంటారు ఆర్ ఎన్ఐఐటి అయినా తెచ్చుకుంటారండి. బట్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోవటం వల్లే వాళ్ళు చదువుకోవట్లేదు. ఆల్మోస్ట్ 6th క్లాస్లో మనకి 104 స్టూడెంట్స్ ఉన్నారు మేడం. ఐ వోంట్ సే దట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ ద బిలో యావరేజ్ స్టూడెంట్స్. మ్యాక్సిమం 70% స్టూడెంట్స్ ఆర్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్. వాళ్ళకి ఇంకొంచెం బూస్టింగ్ ఇచ్చామంటే చక్కగా చదువుకుంటారండి. అండ్ మన స్కూల్లో ఉన్న ఆర్ఓఎస్ సిలబస్ మీ అందరికీ తెలిసిన కేకేఆర్ గౌతమ్ విజయవాడ అందరికీ తెలిసిన సేమ్ కరిక్యులమే మనం రన్ చేస్తున్నాం. సేమ్ ఎగ్జాక్ట్గా కరిక్యులం అండి. మీరు వెళ్ళి రిఫర్ చేసుకున్న సేమ్ కరిక్యులం ఉంటుంది 6th క్లాస్ నుంచి 6th to 10th కూడా ఏంటంటే అబోవ్ యావరేజ్ వాళ్ళకి ఐఐటి కంప్లీట్ చేస్తారు, మిగతా అందరికీ మామూలుగా స్టేట్ సిలబస్ చెప్పేసేసుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పబోయేది, ప్రతి చాప్టర్కి కంటెంట్ ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రైమరీలో లెసన్ క్వశ్చన్ ఆన్సర్సే కదా, సేమ్ ఎగ్జాక్ట్లీ కంటెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ ఉండవు మేడం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి క్లాస్లో. ఈవెన్ మ్యాథ్స్కి ప్రతి ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ పిల్లల బుక్స్లో ఉంటుంది. మీరు వాచ్అవుట్ చేసుకుంటే, ఐ మీన్ పేరెంట్ కేరింగ్లో ఉన్న టీచర్స్ పేరెంట్స్ అయితే పిల్లలు కేరింగ్లో ఉన్న పేరెంట్స్ ఎగ్జాక్ట్గా చూసి అబ్జర్వ్ చేస్తే ప్రతి ప్రాబ్లం యొక్క సొల్యూషన్ పిల్లల దగ్గర ఉంటుంది మేడం. వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు జస్ట్ మా టీచర్ అలా చెప్పేశారంటారు. కాదు మేడం, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ బుక్లో ఉంటుంది. ఈవెన్ మీరు కంటెంట్ ఒకవేళ టీచర్ చెప్పకపోయినా పర్వాలేదు, మీరు ఆల్రెడీ ఎక్సైజ్ స్టూడెంట్సే, మనం ఆల్రెడీ కంటెంట్ చదువుకుంటే క్వశ్చన్ ఆన్సర్స్ చదవటం, రాయటం, ఆన్సర్స్ రాయటం నేర్పించేసాం. సో ఇప్పుడైనా అదే అవైలబుల్ కంటెంట్ చదువుకుంటే మీరు ఆబ్జెక్టివ్ ఆన్సర్ చేయగలుగుతారని చెప్పి ఎంకరేజ్ చేయండి. బట్ వాళ్ళు ఇంకా రాకపోతే అప్పుడు ఒకసారి ఎవ్రీబడి హ్యాస్ ద క్లాస్ టీచర్ కాంటాక్ట్ నెంబర్. వన్స్ యూ కెన్ ఇన్ఫార్మ్ టు ద క్లాస్ టీచర్ అబౌట్ ద రీజన్ ఆర్ అదర్వైజ్ నాకు లేకపోతే మల్లేశ్వర గారికో ఫోన్ చేయండి.
సార్ ఫలానా టాపిక్ అర్థం అవ్వట్లేదు, కొంచెం చూడండి సార్ అని చెప్పేసి. బట్ నేను చెప్పేది ఏంటంటే 6th క్లాస్ నుంచి బేసిక్ అండి, వాళ్ళకి ఫౌండేషన్ కనుక చక్కగా వేసుకోగలిగితే వాళ్ళ భవిష్యత్తుకి మనమే ఒక బాటని ఏర్పాటు చేయగలుగుతాం. ఎవ్రీ బిగినింగ్ స్టార్టింగ్ స్టెప్ ఆఫ్ దేర్ కెరియర్ అని కూడా చెప్పుకోవచ్చు మేడం. ఎందుకంటే ఐఐటి ఇంట్రడ్యూస్ అయ్యేది అక్కడ. ఇది లేక ఇబ్బంది పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. ఆల్రెడీ మన చేతిలో ఉన్నదాన్ని ఉపయోగించుకోవడంలో తప్పేం లేదు కదండి. ఎవ్రీ బిగినింగ్ హ్యాస్ ఎ ఎండ్. అంటే ఎవ్రీ బిగినింగ్ హ్యాస్ ఎ ఎండ్ అంటే వాళ్ళు ఫస్ట్ టు 5th క్లాస్కి వచ్చారు కాబట్టి ప్రైమరీ ఎండ్ అయిపోయింది. ఎవ్రీ ఎండ్ హ్యాస్ ఎ బిగినింగ్ కూడా. అంటే 6th క్లాస్ నుంచి బిగినింగ్ అవుతుంది వాళ్ళకి. టిల్ దే రీచ్ దే కంప్లీట్ ద ఐఐటి ఆర్ ద బీటెక్ 4 years కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళకి ఇది స్టార్టింగ్ స్టెప్ అండ్ దేర్ బిగినింగ్. అండ్ ROA సిలబస్లో మరి అలా చెప్పుకుంటూ పోతారా మేడం అంటే లేదు మేడం. ప్రతి చాప్టర్కి ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ టెస్ట్ మంత్లీ 2 టెస్ట్లు ఉంటాయి. మంత్లీ 2 టెస్ట్ ఒక చాప్టర్ మీద ఆ 2 చాప్టర్స్ మీద ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యూములేటివ్ టెస్ట్. ఫర్ ఎవ్రీ 2 ఆబ్జెక్టివ్ టెస్ట్ ఒక క్యూములేటివ్. ఫస్ట్ చాప్టర్ ఒక టెస్ట్ 1, సెకండ్ చాప్టర్ టెస్ట్ 2, ఈ 2 చాప్టర్స్ కలిపేసి ఒక క్యూములేటివ్ టెస్ట్ అని పెడతాం. సో మీ పిల్లలు ఆల్రెడీ 3 times సిలబస్ చదువుతున్నారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద పేరెంట్స్ కొంచెం పర్సనల్ కేర్ కాన్సన్ట్రేట్ చేస్తే మన పిల్లల్ని మనమే మంచి భవిష్యత్తుని ఏర్పరచుకోగలుగుతాం. సో ఐఎమ్ కైండ్లీ రిక్వెస్టింగ్ ఆల్ ద పేరెంట్స్ వాళ్ళని పిల్లల్ని మాత్రం దయచేసి వదలకండి. ప్రతిరోజు ఖచ్చితంగా 2 సబ్జెక్ట్ చదువుకోవడానికి ఉంటుంది. రైటింగ్ వర్క్ అంటే మ్యాథమెటిక్స్ హోంవర్క్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చదువుకునే వర్క్స్ ఉంటాయి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు టేక్ ద పర్సనల్ కేర్ అబౌట్ ద స్టూడెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ అప్రిషియేట్ మై టీచర్స్ ఆల్సో. 5th క్లాస్ టీచర్స్ చాలా కోఆపరేట్ చేశారండి. పిల్లలు ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ హ్యాండ్ రైటింగ్ కానీ రీడింగ్ స్కిల్స్ కానీ ఇంప్రూవ్ చేయడానికి ఎంత కృషి పడ్డారో పేరెంట్స్ మీకు తెలుసు. మ్యాక్సిమం మీరు వాళ్ళ రైటింగ్ లూసిడా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఈవెన్ కొంతమంది పేరెంట్స్ ఫోన్ చేసి టీచర్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్ రాకపోతే కొడతారా మేడం, పనిష్మెంట్ ఇస్తారా అన్న పేరెంట్స్ కూడా ఉన్నారు కదండి. చేశారు కదా. బట్ ఎట్లా ఏమైంది, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయితే ఎవరు హ్యాపీగా ఉన్నారు మేడం? మీరే కదా. అంతే కదా. కోసమేనండి. గుడ్ హ్యాండ్ రైటింగ్ లేకపోతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి మార్క్స్ ఇవ్వరు. ఈవెన్ హ్యాండ్ రైటింగ్ బాగాలేక క్వశ్చన్ ఆన్సర్స్ అంతా మంచిగా వచ్చి 10th క్లాస్లో మార్క్స్ పోయిన పిల్లలు కూడా ఉన్నారు. సో మా టీచర్స్ మనది 5th కొంచెం పనిష్మెంట్ కొంచెం మీకు కఠినంగా అనిపించిన వాళ్ళైతే గుడ్ హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నారు. ఈవెన్ ఇంకోటి చెప్పాలంటే రీడింగ్ స్కిల్స్ మాత్రం బాగా ఇంప్రూవ్ అయ్యారండి. ఇంకొకటి రామరాజ్ సార్ మేము రిక్వెస్ట్ చేయగానే అకాడమిక్ మెరిట్ సర్టిఫికేట్ అండ్ బ్యాడ్జెస్ అని చెప్పి పెట్టారు. ఆ బ్యాడ్జెస్ కోసం అని చెప్పేసి మేడం మీకు తెలిసిందే ప్రతి స్టూడెంట్లో మ్యాక్సిమం బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఆ బ్యాడ్జ్ కోసం పోటీ పడ్డాడండి. నాకు తెలిసి మీ ఇంటి దగ్గరకు వచ్చి కూడా పిల్లలు ఏడ్చుంటారు, అమ్మ నాకు ఒక 1 మార్క్ పోయింది, 2 మార్క్స్ పోయింది, ఆ బ్యాడ్జ్ వచ్చేది, నా ఫోటో రాలేదు చెప్పారా మేడం? మరి అది ఎంకరేజ్మెంట్ బాగా ఇచ్చారండి మా టీచర్స్ కూడా. శ్రీరాములు సార్, మా ప్రిన్సిపల్ మేడం గారు, అందరవాడ గారు, మా సార్, మా తోటి అధ్యాపకులు బృందం, మన అధ్యాపక బృందం, అలాగే పేరెంట్స్ వచ్చిన చరిత్రకి శుభాకాంక్షలు. గ్రాడ్యుయేషన్ డే అనేది జరుపుకున్నట్టు పిల్లలు చాలా ఆనందంగా ఉంటా ఉంటాయి. ఇప్పుడు ఇందులో నాకు యూకేజీ నుంచి వచ్చిన కొంతమంది ఉంటారు, ప్లస్ ఇప్పుడు 5th క్లాస్లో తీసుకుంటున్నారు. ఈ స్కూల్ టైంలో ఈ 2 సర్టిఫికేట్లే పిల్లలకు వచ్చేది, గ్రాడ్యుయేషన్ డే సర్టిఫికేట్. తర్వాత నెక్స్ట్ ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత ఒకటి వస్తుంది, తర్వాత పీజీ చేసినప్పుడు ఒకటి వస్తుంది. మొత్తం మీద గ్రాడ్యుయేషన్ మొత్తం 4 సర్టిఫికేట్లు మాత్రమే చదువుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న 5th క్లాస్ పిల్లల్లో ఈ సంవత్సరం పిల్లల్లో ఎక్సలెంట్ పిల్లలు ఉన్నారు, చాలా తెలివితేటలు చాలా మంది ఉన్నారు పిల్లలు. వచ్చే భవిష్యత్తు చూస్తుంటే మాకు అంటే 10th క్లాస్ అన్నమాట. అది ఆ క్లాస్కి వెళ్తే చాలు చాలా హుషారుగా ఉంటా ఉంటారు. అలాగే 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వచ్చే పిల్లలు కూడా అంతే హుషారుగా ఉంటుందన్నమాట. అంటే నేను గత 2 సంవత్సరాలు ఒకసారి 3 సంవత్సరాలు అలా వస్తూ ఉంటారు, ఒక మంచి బ్యాచెస్ వస్తూ ఉంటుంది. మళ్ళీ టాప్ బ్యాచ్ అంటే అన్నీ తక్కువేం చేయట్లేదు, ఉన్నోళ్ళలో ఈ సెక్షన్ వచ్చేసరికి బ్రహ్మాండమైన బ్యాచ్ అనమాట. ఎక్సలెంట్. రేపు పొద్దున అద్భుతం పడతారు వస్తాయి మనకి.
ర్యాంక్ వచ్చేవారంటే పిల్లలకి 6th నుంచే ఐఐటి కానీ నీట్ కానీ రెండు స్ట్రాంగ్ వెళ్ళాలి సబ్జెక్ట్ అనేది. మనం ఏం చేస్తారంటే సిలబస్ అయిపోయింది అని చెప్పేసి 10th క్లాస్ వెళ్ళేలోపు ఈ పుస్తకాలు వాళ్ళకి ఇచ్చడం మెటాబెట్టడం ఏం చేస్తూ ఉంటాం. ఏం చేసినా పర్వాలేదు కానీ టెక్నో బుక్స్ మాత్రం అసలు ఎవరికి ఇవ్వబడతాం. అలాగే 9th క్లాస్ వరకు అంటే 6th 7th 8th 9th క్లాస్ వరకు ఎవరైతే ఆ బుక్స్ ఆల్రెడీ బుక్స్ స్ట్రాంగ్గా ఉంటారు పిల్లలు వాళ్ళకి గట్టిగా వస్తుంది. అందరూ ఇంకా ఈజీగా వస్తుంది ఈజీగా అర్థమైందండి. కాబట్టి ఎంపీసీ గ్రూప్ ప్లస్ బైపీసీ ఎంబైపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బుక్స్ మాత్రం ఎవరికి ఇవ్వకండి. ఖాళీ ఉన్న టైం పక్కగా చదివించుకుంటూ ఉన్నాను. అది తర్వాత మేడం గారు అన్ని విషయాలు చక్కగా గురించి చెప్పారు కాబట్టి ఇక నేను దాని గురించి ఓడలేదు. చెన్నై కావచ్చు, ఖరగ్పూర్ కావచ్చు, వాళ్ళకి అడ్రస్ ఇచ్చేది తెలియదు. వాళ్ళు పెట్టిన దాన్ని బట్టి వస్తుంది. మొత్తం మీద ఆ ముగ్గురు పిల్లలకు మాత్రం కంగ్రాచులేషన్ చెప్తున్నాం అనమాట. మీరు కూడా ఒకసారి సపోర్ట్లు పెట్టి వాళ్ళకి కదండి. స్టేట్ వెస్ట్ ఏపీలో స్టేట్ 112th ర్యాంక్ మన అక్షర క్యాంపస్ ప్రైమ్ క్యాంపస్ నందిగామ. ఐడియా ఉందా మేడం? నందిగామలో ఉన్న ప్రైమ్ క్యాంపస్కి స్టేట్ 112th ర్యాంక్ వచ్చిందండి మన దగ్గర చదువుకున్న ఇంటర్మీడియట్ పాపకి. ఇంకొక ర్యాంక్ వచ్చేసి నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి 1236 ర్యాంక్. నెక్స్ట్ 1400 5th ర్యాంక్ కూడా మన క్యాంపస్కే వచ్చాయి అక్షరాలు. ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అండి. ఎందుకంటే అక్షర అంటే ఏముంది అనుకున్నారు, బట్ కార్పొరేట్తో పాటు ఈక్వల్గా ర్యాంక్ తెచ్చుకున్నారు మన పిల్లలు కూడా. ఓకేనండి, థ్యాంక్ యూ. క్యాంపస్ ఇన్ఛార్జ్ మహేశ్వర గారు, టీచర్స్, పేరెంట్స్, మరి చిల్డ్రన్ మీ అందరికీ కూడా గ్రాడ్యుయేషన్ డే శుభాకాంక్షలు. ఇది మీకు ఒక గొప్ప పండుగ లాంటిది అన్నమాట. మనం పండుగ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో గ్రాడ్యుయేషన్ డేలో మీరు టోపీలు డ్రెస్సులు వేసుకొని చక్కగా మరి ఇక్కడ సర్టిఫికెట్స్ తీసుకునేటప్పుడు ఉండేటటువంటి ఆనందం మీ తల్లిదండ్రుల్లో చాలా గొప్పదన్నమాట. గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మా అబ్బాయి గ్రాడ్యుయేట్ అయ్యాడు, మా అమ్మాయి గ్రాడ్యుయేట్ అయింది అనేటువంటి ఆనందం తల్లిదండ్రుల్లో పొందొచ్చినట్టుగా కనుకుంటా వస్తుంది. ఈ ఫోటోలు మీరు మీ లైఫ్ లాంగ్ ప్రయత్నించుకొని అనుకుంటే మీరు పెద్దవారు అయిన తర్వాత కూడా నేను 5th క్లాస్లో గ్రాడ్యుయేట్ చదువుతున్నాను అప్పట్లో అని చెప్పి చూసుకోవచ్చు. ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది ప్రోత్సాహకరమైనటువంటిది అన్నమాట. ఎడ్యుకేషన్ ని ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసినటువంటిది. ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీ లెవెల్కి వచ్చేటప్పుడు, ప్రైమరీ లెవెల్ నుంచి హై స్కూల్ లెవెల్కి వచ్చేటప్పుడు 2 సార్లుగా హై స్కూల్ లెవెల్లో గ్రాడ్యుయేషన్ డే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దాకా మీరు సింపుల్ గా ఎడ్యుకేషన్ నేర్చుకుని ఉంటారు. హై స్కూల్ లెవెల్కి వచ్చేటప్పటికి కొంచెం సబ్జెక్ట్ తప్పగా ఉంటుంది. ఎందుకంటే సిలబస్ ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా అవగాహన శక్తి ఎక్కువగా ఉండాలి అంటే మీరు బాగా కష్టపడి చదవాలి. ఎవరైతే కష్టపడి బాగా చదవగలరో వాళ్ళు గొప్ప ర్యాంకులు కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే మేడం గారు చెప్పారు, భారతదేశం మన ఆల్ ఇండియా మొత్తం మీద మన నందిగామలో 3 ర్యాంకులు వచ్చినాయి ఆల్ ఇండియా మొత్తం మీద అని చెప్పేసి. ఎంత సంతోషకరమైనటువంటి వార్త అనేది మీరు తెలుసుకోవాలి. మీరు 3 ర్యాంకులు కాదు, మేము 30 ర్యాంకులు సాధిస్తామనేటటువంటి పట్టుదల మీద ఉండాలి. భారతదేశం మొత్తం మీద మన స్కూల్ 3 ర్యాంకులు ఎక్కారంటే మేము 30 ర్యాంకులు సాధిస్తాం అనేటటువంటి పట్టుదల ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని సాధించగలరు. సాధించాలంటే ముందు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఏముండాలి సాధించాలంటే
విషయం మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఏముండాలి? అర్థం ఉంటుందా? సరి ఆన్సర్ కాన్సన్ట్రేషన్. ఎప్పుడు వస్తుంది కాన్సన్ట్రేషన్? మీలో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? వెరీ గుడ్. కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉంటుందో కాన్సన్ట్రేషన్ అప్పుడు జరుగుతుంది. నేను ఖచ్చితంగా సాధించగలను అనేటువంటి పట్టుదల ఎవరికైతే ఉంటుందో వాళ్ళు గ్యారంటీగా సాధించగలరు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని చెప్పేసి ఒక పాట కూడా ఉంది పూర్వకాలంలో. ఆ సినిమాలో కూడా ఒక శ్రీశ్రీగా రచించినటువంటి గీతం. కృషి ఉంటే పట్టుదల ఉంటే ఏదైనా మనం చేయగలం, సాధించగలం. కాబట్టి మీరు ఈ స్టేజ్ నుంచి నేను ఏదైనా సాధించగలను, ఈ క్లాస్లో నేను ఫస్ట్ ర్యాంక్ సాధించగలను అనేటువంటి పట్టుదల మీలో ఉన్నారు. ఆ పట్టుదల ఉన్నప్పుడు గ్యారంటీగా మీరు సక్సెస్ అవుతారు. సక్సెస్ అవుతారంటే ఆ మాట అనుకుంటే కుదరదు. కృషి ఉండాలి, దానికి కావలసినటువంటి సాధన ఉండాలి. పుస్తకాలు ఇంట్లో పెట్టుకున్నాను నేను నాలుగు వస్తా. ఎప్పటికప్పుడు అవగాహనతో ముందుకు వెళుతూ ఉంటే మనం ఏదైనా సాధించగలం. మీకు అంతగా ఇంటి దగ్గర తల్లిదండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు మీ యొక్క కృషిని గమనించి మిమ్మల్ని పై లెవెల్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి యొక్క సహాయ సహకారాలతో మీరు ధైర్యంగా క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అభ్యసిస్తూ ఉంటే గ్యారంటీగా సక్సెస్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాము. దానికి కావలసినటువంటి శక్తియుక్తులన్నీ కూడా భగవంతుడు మీకు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ సెలవుస్తున్నాం. Each child for all the warmth, the memories and the learning that we have shared this school year. To my students, I say thank you for when I teach. I also learned this past years we have grown together. A little bit to each of you will always be with me. Always try to be the best that you can be. To the parents, I say thank you for allowing me to be your child's teacher. Really, this is thank you once again. So, with this happy memory, I send them a higher with great hope and expectation for what next year holds in store. All the best for your higher studies, my dear graduates. Now, one of our teachers, anyone, give a speech about our graduates from the grade 5. Any teacher? First, I have to convey my gratitude about our esteemed guests, our respected Ramarao sir, correspondent sir, and Vandana ma'am, and our Malay sir, campus in charge, and Venkateswara garu, and my dear parents, and of course my grade 5 little graduates. Congratulations, Nana, and welcome to graduation day, ma'am. We are very happy, madam. With full of hope and the strong trust, we are sending to 6th class, Nana. Congratulations each and every day. We know very well you are doing your best, and మేమైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. And don't forget the lessons you learned and the strong friendship you forget. Okay, and the primary education is the fundamental of future education. Here you are learning some basics, some social skills, activities, whatever you are learning. Don't forget in your future education. It will help to you very well. Once again, I congratulations to everyone and thanks for giving this golden opportunity. అందరికీ శుభ సాయంత్రం. నా పేరు మధురహాసిని. నేను 5వ తరగతి చదువుతున్నాను. ముందుగా
వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే నా ఆనందం పంచుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకి, మా ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు నా నమస్కారాలు. నేడు మనందరికీ ఎంతో ముఖ్యమైన రోజు. మేము ఈ పాఠశాలలో ప్రైమరీ విభాగం పూర్తి చేసుకొని హై స్కూల్ వెళ్ళటం నాకు చాలా ఆనందంగా ఉంది. దానికి కారణమైన మా ఉపాధ్యాయులు, అలాగే స్కూల్ యాజమాన్యం వారికి మరియు మా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. రోజు మా అల్లరిని భరిస్తూ మా అందరినీ ఎంత చక్కగా తీర్చిదిద్ది మేము ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మా ఉపాధ్యాయులకు మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. ఇక్కడ మేము బేసిక్స్, సోషల్ స్కిల్స్, యాక్టివిటీస్ నేర్చుకోవడంలో ప్రతి దానిలో మా ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉన్నది. ఇలాగా శ్రద్ధతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి పాఠశాలకు, మా తల్లిదండ్రులకు పేరు తెస్తామని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. My name is Jayprakash. Dear friends, today we are celebrating our graduation day. We made it. We have completed 5th class. We have moving on to new adventure. I am proud of all of us for our hard work. Let's keep learning, growing and striving for excellence. Thank you to our teachers, parents and friends for their support. Congratulations to our friends. Thank you. I am Latyapriya. Thank you for giving this golden opportunity to me. From nursery onwards, I am studying in this school. I am proud to be a student in this Sriyakshara Techno School. I have many best memories, best friends, also best teachers. My favorite teacher is Triveni Madam. She is very kind and very friendly with us. She is not a teacher for us. She is a friend to me and all. Thank you. मेरा नाम तनिष्क सायना, मैं 5वीं कक्षा में पढ़ रहा हूँ। जीवन जितना सजता है, मैं बाप के प्यार से उतना ही महकत है। गुरुओं ने आशीर्वाद से आदरणीय प्रधानाचार्य महोदय, शिक्षकों और मेरा प्यार विद्यार्थियों में आप सभी का हार्दिक अभिनंदन करता हूँ। सबसे पहले मैं अपने साथी शिक्षकों और प्रधानाचार्य महोदय का धन्यवाद व्यक्त करना चाहता हूँ। My name is Sana Usman. Today we are celebrating graduation for 5th class. My management is celebrating every event. I like my English teacher has spoken English, in my science teacher handwriting, and in my Telugu, Hindi and social teachers reading and explaining part. I like my principal man talking language. Thank you. Today we are celebrating graduation day for 5th class. My management is we are celebrating each and every event for things. Up to academic ending, I like my principal man. He is spoken English and languages. Thank you. Our parents support us very well. If we ask anything, they never tell I won't give. They will give everything, and they support us to study and my school management will give everyone many opportunities for everything.
and my parents also support me very well. Thank you. నా పేరు త్రివేణి. మా పిల్లలు యూకేజీ నుంచి చదువుతున్నారు ఇదే స్కూల్లో. మా పెద్ద పాప ఇప్పుడు 5th క్లాసు. తన పేరు ప్రవళిక. చిన్న పాప 1st క్లాసు. తన పేరు పవిక్షారెడ్డి. అసలు స్కూల్ అంటే ఇది. ఎంతమంది స్కూల్ టీచర్స్ వచ్చినా మా పిల్లలు మేమందరం స్కూల్కే వెళ్తాం. మేము అక్షరా స్కూల్కే వెళ్తాం. మేము ఈ స్కూల్ తప్ప ఏ స్కూల్కి వెళ్తాం. మమ్మీ ఆ టీచర్స్ వద్దు మనకి, అసలు వాళ్ళని వెళ్ళమనండి ఇంట్లో నుంచి అని ఏ స్కూల్ నుంచి వచ్చినా టీచర్స్ని అసలు ఇంట్లోకి రానివ్వరు. అసలు ఇది క్యాంపస్ ఇన్ఛార్జ్ అయిన మల్లేశ్వర సార్కి నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే అసలు తను ఏదైనా సరే ఇమీడియట్గా దేని గురించైనా ఫోన్ చేయగలనే తను ఏదైనా బిజీగా ఉన్నా మళ్ళీ అమ్మటిని కాల్ చేసి ఏందమ్మా ఏమైంది చెప్పు. ప్రతి ఒక్క విషయంలో ఈ వందన మేడం కూడా అంతే. ఏదైనా ఉంటే చెప్పండి అమ్మా, మీరేం భయపడద్దు. టీచర్స్ పిల్లల్ని ఏమన్నా అంటారా, మీరు భయపడద్దు. ఏదన్నా నాకు చెప్పండి, నేను చూసుకుంటా. అంతేగాని మా అమ్మ పిల్లలతో చెప్తే టీచర్స్ మళ్ళీ పిల్లల్ని కొడతారేమో అని మీరైతే భయపడద్దు అని ప్రతి ఒక్క విషయంలో ఎంకరేజ్ చేస్తారు. మా పిల్లలు ఇప్పటి నుంచి ప్రతి ఒక్క క్లాస్లో 1st ర్యాంకే. టీచర్స్ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఉంటుంది. ఎందుకంటే టీచర్స్ కూడా అంతే. ఏ క్లాస్ టీచర్ అయినా, ఏ క్లాస్ సబ్జెక్ట్ టీచర్ అయినా నేనేదన్నా నాకు నన్ను అడుగుతారు ఇంటికి వచ్చిన తర్వాత. నేను చదివింది 10th. నాకు అసలు ఇప్పుడు చదివేయి నర్సరీ ఎల్కేజీ తప్ప ఏ క్లాస్ అర్థం కావట్లేదు. తను మా పెద్ద పాప నేను తెలుగులో చెప్పిన దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసుకొని చదువుకుంటుంది. ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ స్కూల్ నుంచి వచ్చింది. టీచర్స్ చెప్పే విధానాన్ని బట్టి వచ్చింది. ఇక్కడ ఏ టీచర్స్ అయినా అంతే. ఈ పాప నేను ఇవి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవడానికి వస్తే అసలు మీరు మాట్లాడటానికి అవకాశం లేదు, వెళ్ళిపోండి అంటారు. అంటే మా పిల్లలకి అంత హోప్స్ ఇచ్చి ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచరు, ఏ టీచర్ అయినా సరే ప్రతి ఒక్క దాంట్లో మీ పిల్లలు మంచిగా చదువుతారండి, మీరు భయపడద్దు. ఏదన్నా ఉంటే చెప్పండి, మీ పిల్లలు ఎవరన్నా అంటున్నారా అది అని. హ్యాండ్ రైటింగ్ విషయంలో అయితే అది మటుకి బాగా నచ్చింది నాకు. ఏ స్కూల్ అయినా మనం చదువుతాం, ఎంత చదివి రాసింది బరవారు రాస్తే ఎవరికి అర్థం కాదు. చదివింది ఎంత అయినా సరే మంచిగా అర్థంగా రాస్తే దానికి మార్క్స్ వేస్తారు అని నేను మా పిల్లలకు కూడా ప్రోత్సాహం ఇచ్చాను. అందుకని హ్యాండ్ రైటింగ్ విషయంలో కూడా పెద్ద పిల్లలు రాసే హ్యాండ్ రైటింగ్ రాస్తుంది మా పెద్ద పిల్ల. అందుకే ఇప్పుడు స్కూల్లో ఉంది, మన ఇంటి దగ్గర ఉండేది ఎన్ని 4 గంటలు 5 గంటలు ఉంటారు. మిగతాది మొత్తం ఎన్ని అవర్స్ స్కూల్లో ఉంటున్నారు. వాళ్ళు చెప్పే విధానం కానీ పిల్లలు అర్థం చేసుకునే దాన్ని బట్టి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్ అంటే అంత ఇష్టం అన్నమాట. ఆయమ్మల విషయానికి వస్తే ఆయమ్మలు కూడా అంతే. వామ్మ మీ పిల్లలు అలా అమ్మా వెళ్ళాలమ్మా, ఎలా లేక చేస్తారు, మేము ఎలా సపోర్ట్ చేయాలి వాళ్ళని అని తిట్టే ఆయమ్మలు ఎంతమందో ఉన్నారు. నేను చదువుకున్న స్కూల్లో ఆయమ్మలు అంతే తిట్టేవాళ్ళు. అంతే తప్ప ఈ స్కూల్లో ఆయమ్మలు అమ్మ అలా చేశారు, ఇలా చేశారు, వాళ్ళని ఇలా చెయ్యాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా సమర్థించుకుంటూ చెప్తారు. మనము ఇక్కడ నుంచి స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే డ్రైవర్లు కూడా అంతే. మేము ఏదైనా లేట్ అయినా గడవాళ్ళు ఆగించుకొని వెళ్ళరు అసలు బస్సు. పిల్లలు ఎక్కారా ఎక్కలేదా, వాళ్ళు ఎక్కలేదు, ఈ పాప ఎందుకు రాలేదు అని ప్రతి ఒక్కరిని అడిగి మరి బస్సు వెయిట్ చేయించి మరి డ్రైవర్లు కూడా మంచివాళ్ళు. ఈ స్కూల్ ఆల్ రౌండ్ స్కూల్ మొత్తం అసలు నెంబర్ 1 టాప్ అక్షరాన్ని అసలు సంచారంలో అని యాక్చువల్గా నాకు పేరెంట్గా కంటే టీచర్గా అక్షరాలతో చాలా అనుభవం ఎక్కువ. 3 years నేను ఇక్కడ వర్క్ చేశాను. ఎప్పుడు స్ట్రెస్ఫుల్గా నేను ఫీల్ అవ్వలేదు. అండ్ అలాగే యాజ్ ఎ పేరెంట్గా నేను చెప్తున్నాను, ఎడ్యుకేషన్ నేను ఇప్పుడు చేసేది గురుకుల్లో. నాకు ఎడ్యుకేషన్ ఈ దగ్గరలో ఎక్కడ చూసుకున్నా నాకు అక్షరానే టాప్గా కనపడింది. మా బాబు ఇక్కడే ఎల్కేజీ నుండి చదువుతున్నాడు. ఫస్ట్ ఎల్కేజీ నుండి ఇక్కడ చదువుతున్నాడు మా బాబు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను జాయిన్ అయ్యాను ఇక్కడ మా బాబుతో. మా పాప కూడా ఇప్పటికీ ఇద్దరు ఇక్కడే చదువుతున్నారు. ఎలా అంటే ఎడ్యుకేషన్ ఇక్కడ ఎక్సీడ్ ఎలా అంటే కంటెంట్ ఉంటుంది మనకి. ఆ కంటెంట్ ద్వారా వాళ్ళు ఓన్గా క్వశ్చన్స్ బిల్డ్ చేసుకోవడం, ఆన్సర్ బిల్డ్ చేసుకోవడం ఉంటుంది. అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకి. సో ఆ ఎక్సీడ్ అనేది మనకి ఇక్కడ తప్పితే ఇక్కడ నేను చూడలేదు. అండ్ ఇక్కడ టీచర్ వందన మేడం కానీ, రామారావు సార్ కానీ అండ్ స్టాఫ్ ఎవరైనా కానీ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. నేను ఎప్పుడు కాల్ చేసినా మంచిగా రెస్పాండ్ అవ్వటం. నాకు ట్రాన్స్పోర్ట్ కానీ కిరణ్ సార్ కానీ, దుర్గారావు సార్ కానీ ఎప్పుడు కాల్ చేసినా అవైలబుల్లో ఉండి ఏ సమస్య ఉన్నా తీర్చేవాళ్ళు. మల్లేశ్వర సార్ కానీ ఇలా చాలా హెల్ప్ఫుల్గా నాకు సపోర్ట్ చేశారు. నేను ఒక వేరే చోట వర్క్ చేస్తూ నేను ఇక్కడ
మంచిగా ఏ టెన్షన్ లేకుండా చదివించుకుంటున్నాను. దానికి చాలా థ్యాంక్స్ మేనేజ్మెంట్కి. థ్యాంక్ యూ everyone. Teachers and my parents and all management. In this academic year, I enjoyed a lot with my friends and teachers. My teachers teaches me very well and they take care about me like their own children. I enjoyed a lot in this school and there is a lot of memories for me to enjoy. And I love my parents because they are supporting me all and they are the motivational characters in my life. They are the important role and the characters in my life. They arrange all things for me to study and any activities. Thank you, ma'am. నేను చదివి ఇంటర్ వరకు చదివాను. మా పాప గమనిస్తే బాగా చదివింది, కోపము ఎక్కువే, అన్నీ ఎక్కువే. కానీ భాగ్య మేడం అని చెప్పాలనే మేడం వద్దు మమ్మీ చాలా ఫ్రెండ్గా చెప్తారు, కానీ కొంచెం కోపంగా కూడా చెప్తారు. కాబట్టి నువ్వేం చెప్పద్దు, జాగ్రత్తగా ఉంటాను, బాగా చదువుతాను అని చెప్పింది. అలాగే మల్లేశ్వర సార్ కానీ వందనా మేడం కానీ ఎనీ టైం ఏ టైంలో కాల్ చేసి చెప్పినా కూడా పిల్లలు మేడం ఇలా అలా చేస్తున్నారు లేదంటే చదువుతున్నారు అర్థం కావట్లేదు అని చెప్పినా కూడా మేడం మేము చూసుకుంటాము, మేము జాగ్రత్తగా చెప్తాము అని చెప్తారు. సో కాబట్టి అక్షర ఈజ్ ద బెస్ట్ అని నేను చెప్పగలను. ఇంతవరకు నన్ను ఈ స్కూల్లో చదివిన ఒక పాప నాకు కాల్ చేసి త్రివేణిలో సంథింగ్ తన బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేసి మేడం మీ పాప ఎక్కడ చదువుతుందని అడిగితే నేను అక్షర స్కూల్లోనే చెప్పిస్తున్నాను మేడం, ఎక్కడో పంపించలేదని. అంటే ఎందుకని మేడం అంటే బాగా చదివింది, బాగా చెప్తారు, ఎందుకు మేడం మార్చడం అనవసరంగా అని అంటే. కానీ నేను చెప్పాను టీచర్స్కి వాళ్ళు ఆడుతూ పాడుతూ చదువుకుంటా ఉన్న పిల్లల్ని అనవసరంగా తీసుకెళ్ళి ఇంకో స్కూల్లో షాపింగ్ చేసి వాళ్ళు తప్పితే ఏమీ లేదని. సో అందుకని అక్షర ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను. అందరికీ కూడా పిల్లలకి కూడా ఒకటే చెప్తున్నాను నేను, మీరు 5th నుంచి 6th వెళ్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి చదువుకోండి. మిమ్మల్ని మేము ఫోర్స్ చేయం, అలా అని మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టం. మీకు నచ్చిన సబ్జెక్ట్, మీకు అర్థం కాని సబ్జెక్ట్ ఏదైనా సరే జాగ్రత్తగా టీచర్స్ దగ్గర అడిగి చెప్పించుకొని చదువుకోండి. అంతేగాని ఇంటికి వచ్చి పేరెంట్స్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ మాత్రం చేయదు. మీకు మీ టీచర్స్ ఎలాగో మీతో ఫ్రెండ్లీగానే ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. అలాగే ఫ్రెండ్స్తో కూడా ఎప్పుడు పోట్లాడుకోవద్దు. ఫ్రెండ్స్ ఎప్పుడు ఎక్కడ దొరకరు, ఒకసారి దొరికిన ఫ్రెండ్ని లైఫ్లో ఎప్పుడు మిస్ అవ్వకూడదు. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. కానీ ఒకటి భాగ్యశ్రీ మేడం, ఒకటి ప్రిన్సిపల్ మేడం, వీళ్ళిద్దరూ వచ్చాకైతే కనుక నేను చెప్పగలను. మా అమ్మాయికి అయితే మా మాధురి అంతకుముందు అసలు ఏమీ తెలియదు, అసలు ఏం మాట్లాడేది కాదు టీచర్స్ గురించి కూడా. కానీ భాగ్యశ్రీ మేడం ఫోన్ మాట్లాడితే కనుక అర్ధగంట బాగా మాట్లాడింది, ఏదైనా చెప్పగలిగింది. మా అమ్మాయి అయితే కనుక అంతకుముందు లెటర్స్ చదివేది కాదు ఏది కూడా అసలుకి. కానీ ఇప్పుడు అంతా స్పెల్లింగ్స్తో కనుక బాగానే చదువుతుంది, కానీ మార్క్స్ మాత్రం కొంచెం అయితే ఇంప్రూవ్ అయింది. థ్యాంక్ యూ మేడం. అదైతే నేను కంపల్సరీ చెప్పగలను. 5 సంవత్సరాలు అయితే ఏమీ లేదు మా అమ్మాయికి. ఒకటి ప్రిన్సిపల్ మేడం ఎందుకంటే నేను చెప్తుంటే, ఎందుకంటే 5 సంవత్సరాలు నేను చూసా కాబట్టి అంతకుముందు అసలు ఏమీ మాట్లాడేది కాదు. కానీ కొంచెం ఇప్పుడు ఏదైనా చాలా బాగా మాట్లాడగలుగుతుంది, ఏదైనా చెప్పగలుగుతుంది. అంతకుముందు వాళ్ళ నాన్న చెప్పలేడు, కానీ ఈ సంవత్సరం అయితే కొంచెం ఇంప్రూవ్ అయ్యింది, బాగానే చెప్తుంది. వాళ్ళ నాన్నతో ఎవరికి ఇది షేర్ చేసుకునేది కాదు. ఇప్పుడు శివుడి గురించి అట్లా శివుడికి కొడుకు గణపతి అని చెప్పగలుగుతుంది, ఏదైనా కూడా బాగా మాట్లాడుతుంది. కానీ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలనే నాది, అంత మించి. కానీ మీకు ప్రిన్సిపల్ మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పగలుగుతున్నాను. మా మేడం కూడా వర్క్ చేస్తున్నారు. ఎల్కేజీ ఈవెన్ నర్సరీ నుంచి స్టార్ట్ అయింది మా పాప జర్నీ. అలా మా మేడం కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు స్కూల్లో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. మన రామారావు సార్ బ్యాక్ బోన్గా ఉండి కాలేజీని అట్ ఏ టైము ఇంటర్మీడియట్ని డిగ్రీని స్కూల్ని ఒకే లెవెల్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా ముందు తీసుకెళ్ళడం అంటే కంచేర్లో పాసిబుల్ కాదు, కానీ దాన్ని పాసిబుల్ చేసి చూపించారు. అలాగే ప్రిన్సిపల్ మేడం కూడా సపోర్ట్ ఇస్తూ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ త్వరగా రెక్టిఫై చేస్తారు. టీచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ఫై చేయగలరు. సో థ్యాంక్ యూ అలా. ప్రిన్సిపల్ గారికి, మల్లేశ్వర గారికి, వెంకటేశ్వర గారికి హృదయపూర్వక నమస్కారాలు. మా
టీచర్స్ అందరికీ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారండి. మా పాప 5th క్లాస్ చారితాక్షయ. మా పాప నర్సరీ నుండి ఇక్కడే చదువుతుంది. 8 years మాకు రిలేషన్ ఉంది ఈ స్కూల్తో. మాకు టీచర్స్కి మేనేజ్మెంట్కి చాలా బాండింగ్ ఉందండి పిల్లల విషయంలో. నేను ఇప్పుడే ఫస్ట్ టైం అండి ఇలా స్టేజ్ మీద మాట్లాడడం. సారీ అంటే నేను 1 month నుండి విజయవాడ అన్ని స్కూల్స్ చాలా ఇదిగా తిరుగుతున్నానండి. ఏ స్కూల్లో జాయిన్ చేయాలి మా పిల్లల్ని అనేది, అంటే మేము మా పర్సనల్ విషయంగా షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం. కానీ నేను వెళ్ళిన ప్రతి స్కూల్లో కూడా నాకు అక్షరాన్ని గుర్తు వస్తుంది. అక్కడ ఎందుకంటే అక్కడ ఫీజెస్ ఉన్నాయి, లక్షల ఫీజులు చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర నాకు ఎలాంటి మన స్కూల్ మించి అయితే నాకు ఎక్కడ ఏం కనిపించలేదండి. పిల్లల్ని టీచ్ చేసే విధానం కానీ కేరింగ్ కానీ ఏం చూసినా కూడా అక్కడ అందరూ చెప్పారు ఇప్పటివరకు చాలా బెస్ట్ అని. మేము చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాం, అందరూ చెప్పలేదని కాదు. నేనైతే నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నా పిల్లలు మా టీచర్స్ మీద ఉన్న ఇదితో నేను చెప్తున్నాను. ఇక్కడ ఉన్న అన్ని స్కూల్స్లో అక్షర స్కూల్ చాలా బెస్ట్ అండి. ఇప్పుడు కొత్తగా స్కూల్స్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పి అందరూ ఏదో మోటివేట్ చేస్తున్నారు. కానీ ఇది పిల్లల్ని ఇబ్బంది పెట్టడమే తప్పితే స్కూల్ చేంజ్ చేసి వాళ్ళు ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో అక్కడ వరకు మన అక్షర స్కూల్ కాలేజీ ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లల్ని మీరు కాంపౌండ్ దాటి బయటికి తీసుకెళ్తూ మీరు చాలా ఇబ్బంది పడతారు అన్న విషయం నాకు క్లియర్గా అర్థమైంది. నేను అడ్మిషన్ కూడా తీసుకొని కూడా ఇంకా ఆలోచిస్తున్నాను, పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, అదే మనమే ఇక్కడ ఉండి డైలీ సర్వీస్ చేస్తే ఎలా ఉంటుంది, మమ్మల్ని మేము స్ట్రగుల్ చేసుకొని కూడా పిల్లల్ని ఉంచాలన్న ఆలోచనలో మేము ఆలోచిస్తున్నాం, మా హస్బెండ్ కానీ మేము కానీ. ఎందుకంటే అక్షరాలు అంత బాండింగ్ ఉంది. అసలు కేరింగ్ కూడా టీచర్స్ ఎవ్రీ టీచర్ కూడా పిల్లల్ని చాలా వాళ్ళ ఓన్ పిల్లలతో ఎలా టీచ్ చేస్తున్నారు అలా టీచ్ చేస్తున్నారు. కానీ వాళ్ళని ఏదో కొట్టారని కానీ తిట్టారని కానీ మనం అసలు అది ఏది కూడా మైండ్లో పెట్టుకోకూడదు. ఇప్పుడు చాలా మంది కంప్లైంట్స్ ఇస్తుంటారు, టీచర్ ఏంటంటే మా పిల్లలు కొట్టారు, మా పిల్లల్ని తిట్టారంట, నిలబెట్టారంటని. అది ఏది చేసినా కూడా ఇన్ ఫ్యూచర్ మన పిల్లలు ఒక రోల్ మోడల్గా ఉంటారండి. అన్ని IIT ర్యాంక్స్ అని చెప్పారు సార్, రేపు మన పిల్లలే అలా ఉంటారు. మన పిల్లల గురించి కూడా సార్ వాళ్ళు రేపు అదే ఫీల్తో చెప్పాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఎవరు కూడా స్కూల్ నుంచి దయచేసి మాత్రం వెళ్ళిపోకండి. ఎందుకంటే అందరూ మోటివేట్ చేస్తారు, ఫీజెస్ ఉన్నాయని, లేదంటే అక్కడ ఇంకా బెస్ట్ ఉందని, CBSE అని. అక్షరాన్ని మించి అయితే నాకు ఎక్కడ కనిపించలేదు మేడం. నేను ఐకాన్ తిరిగాను, శ్రీ చైతన్యకి వెళ్ళాను, భాష్యంకి వెళ్ళాను, ఇంకా చాలా స్కూల్స్ చూసాను, గౌతమ్ అని. నాకు అక్కడ ఎడ్యుకేషన్ వాళ్ళు సిలబస్ వాళ్ళు చెప్తున్నారు కానీ మన పిల్లలకి 90+ ఉన్నారు. ఏదైనా తీసుకెళ్ళి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పిల్లల దగ్గర 20% ఉందని వాళ్ళు చెప్తే వరకు మనం తెలుసుకోకుండా ఉంటున్నామంటే ఎవ్రీ పేరెంట్ కూడా ఫస్ట్ ఏంటంటే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1/2 hour అయినా సరే జస్ట్ వాళ్ళకి కేటాయించి వాళ్ళు అసలు ఏం చదువుతున్నారు, వాళ్ళకి వస్తుందా, అర్థమవుతుందా లేదని దయచేసి గమనించండి అని చెప్పేసి నేను పేరెంట్స్కి రిక్వెస్ట్ చేస్తున్నానండి. వెళ్ళిపోతున్నామో లేదన్న నిజంగా ఇంకా మా క్లారిటీ రాలేదు సార్. మేమైతే ఇక్కడే ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా పిల్లలకి అయితే మేడంస్ సపోర్ట్ చాలా ఉంది మేడం. మేము అంత పిల్లలు వదిలేసి అలా వెళ్ళిపోతున్నాం. మార్నింగ్ నుంచి పిల్లలు మేడంస్తోనే ఉంటున్నారు. వాళ్ళు చూపించే కేరింగ్ మనం కూడా ఇవ్వలేకపోతున్నాం. నిజం చెప్పాలంటే మనతో ఉంటే చాలా తక్కువ టైం పిల్లలు. వాళ్ళ కోసం మీరు కూడా కేటాయించండి, పేరెంట్స్ కూడా కేటాయించి వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళ ఫీలింగ్స్ మనకు అర్థమవుతాయి. పిల్లలకి మార్కులు రాలేదని మనం తిట్టడం వల్ల కొట్టడం వల్ల వాళ్ళకి ఏమీ రాదండి. ఎందుకంటే నేను అందరు పిల్లలు నా పిల్లలు అనుకునే చెప్తున్నాను. నేను అంత జర్నీ చేసి వచ్చా కూడా ఒక 1/2 hour నువ్వు ఈ రోజు ఏ టెస్ట్ రాసావు, ఏం చేసావు అని ప్రతి ఒక్కటి అడుగుతానండి. నేను ప్రతి STలో కూడా నేను సైన్ చేసి పంపిస్తాను. కావాలంటే మీరు ఎవరైనా సరే నోట్బుక్ తీసి చెక్ చేసుకోవచ్చు. ఎవరి పేరెంట్ కూడా STలు కానీ మేడమ్స్ డైలీ యాక్టివిటీస్ XTలు అన్నింటిలో కూడా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటేనే మన పిల్లలు అసలు మార్క్స్ కన్నా కూడా వాళ్ళ బుక్ ఓన్గా వాళ్ళు చదువుతున్నారా, మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, ఎంతవరకు అర్థమవుతుంది అన్నది మనం ఓన్గా వింటే మనకి అసలు మార్క్స్తో పర్లేదండి పిల్లల దగ్గర. అది ఆల్రెడీ వచ్చేస్తే వాళ్ళు మనం ముందు చెక్ చేసుకోవాలి మన పిల్లల్ని. నేను దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, పిల్లలతో స్పెండ్ చేయండి. పర్సనల్ ఎవరి లైఫ్ వాళ్ళకి ఉంటుంది, పిల్లలతో కూడా స్పెండ్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేయండి. వాళ్ళు ఏం మనం తీర్చలేని ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఏదో స్టడీ పరంగా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, క్వశ్చన్స్ అడిగితేనే పిల్లలు హెల్తీగా ఉన్నట్టు. కాబట్టి వాళ్ళతో మీరు స్పెండ్ చేయండి ఎవరి పేరెంట్ కూడా. థ్యాంక్ యూ అండి. Let's start. Repeat with them. Graduation is an exciting time. It's both an ending and a beginning. It's warm memories of the past and big dreams.
Congratulations.